మరి హోసన్న అన్న పదానికి అర్థం ఏంటో చూద్దాం. హోసన్న అనేది హిబ్రూ భాష. హిబ్రూ అనేది పాత నిబంధనలో అబ్రహాము కాలం నుంచి మాట్లాడిన భాష. ఆ భాషలోనే హోసన్న అని ఉంటుంది. హోసన్న అంటే అర్థం అది రెండు పదాల యొక్క కలయిక. ఒకటి యష, రెండు అన్న. యష అనగా డెలివర్, సేవ్ లేదా విడుదల అని అర్థం. యష అంటే విడుదల, అన్న అంటే దయ ఉంచి, బెగ్ అడుక్కోవడం, అన్న అంటే అడుక్కోవడం హిబ్రూ భాషలో. ఈ రెండింటిని మనం కలిపితే మనకు వచ్చేది ఐ బెగ్ యూ టు సేవ్ ఆర్ ప్లీజ్ డెలివర్ అస్. దయుంచి నేను భిక్షాటన చేస్తున్నా, మేము అడుక్కుంటున్నాం, మేము అడుగుతున్నాం, మమ్మల్ని రక్షించు అని అర్థం హోసన్న అనే పదానికి. ఇశ్రాయేల్ అందరూ కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. వారిని రోమా చక్రవర్తి చేతుల నుంచి విడిపిస్తారనే ఆశతో. కానీ యేసు ప్రభు వచ్చింది పాపము నుంచి విడిపించడానికి. అది వీళ్ళకి అర్థం కాక రోమా సామ్రాజ్యం చేతుల నుంచి విడుదల చేస్తారేమో అనుకుని వీళ్ళు ఏం చెప్తున్నారంటే హోసన్న విడుదల దయచేయి అంటున్నారు. అందులో కొంతమంది పాపము నుంచి విడుదల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కొంతమంది ప్రార్థన చేస్తున్నట్టు లెక్క హోసన్న అంటే. అందుకని యేసుప్రభు వారు దానికి జవాబుగా ఈ పండగ అయిపోయిన 7వ రోజున 7 రోజుల తర్వాత శనివారం నాడు అనగా శుక్రవారం సాయంత్రం ఆయన ఏమయ్యారు అంటే సిలువ పైన మరణించారు. ఎందుకంటే వీళ్ళు అడిగారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడిన అడిగారు. ఏమడిగాడు? రక్షించమని అడిగారు. వాళ్ళ ప్రార్థనలకు అనుకూలంగానే వాళ్ళ ప్రార్థనను అనుసరించి ఈయన శుక్రవారం నాడు ఏమయ్యారు అంటే సిలువ మీద మరణించడం జరిగింది. కనుక ప్రియులారా, ఈ 3 పదాలకు అర్థం ఇది. గాడిద అనగా దీనత్వం గురించి, 2 మట్టలు అనగా విజయానికి సాదృశ్యం, 3 హోసన్న అనగా రక్షించు అని సాదృశ్యం. ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇవి తెలియకుండా మనం మట్లాదివారిని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే అది ఇశ్రాయేలుకి దేవుడు చెప్పినటువంటి ఒక పండగ అంతే. దేనికి పండగ? మెస్సయ్య రాకను సూచిస్తూ ఆయన వచ్చినప్పుడు ఆయనని ఇలా ఊరేగించాలి. ఎందుకంటే ఇశ్రాయేలుకి రాజులను ఊరేగించే ఆచారం ఉంది. సొలొమోన్ను కూడా అలాగే ఊరేగించారు. యేసుప్రభుని కూడా అలాగే ఊరేగిస్తున్నారు. అంటే ఈయన మెస్సయ్య అని వారు నమ్ముతున్నట్టు ప్రజలకు అందరికీ కూడా ఆయన పరిచయం చేస్తున్నారు, మా రాజు వచ్చాడు అనేసి. ఇక్కడ ఎంతలా ఒప్పుకుని మా రాజు ఈయనను ఒప్పుకున్న వీరు తిరిగి 7వ రోజులలోనే మరలా అది మర్చిపోయి మరలా ఆయన సిలువకు అప్పగించారు. చూసారా? ఆచరించినంత మాత్రాన వారు యేసుప్రభుని అంగీకరించలేదు. ప్రియులారా, పండగ ఆచరించినంత మాత్రాన ఆయన అంగీకరించినట్లు కాదు. పండగ ఎవరైనా ఆచరిస్తారో అంగీకరించిన వాడే నిజమైన క్రైస్తవుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.